నమస్తే అండి. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా పవన్ కళ్యాణ్ గారు అవతరించబోతున్నారని గతంలో కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి లభించినటువంటి గుర్తింపు, బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ఆదరిస్తున్నటువంటి వైనం, దానికి అనుగుణంగానే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల పాటు పర్యటించబోతున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయన 16, 17 తారీఖుల్లో మహారాష్ట్రలో అనేక నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ఆయన పర్యటనకి ఆయనతో పాటు నాదెండ్ల మనోహర్ గారు కూడా పాల్గొనబోతున్నారు. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో కొంత జాతీయ స్థాయి మీడియాలో కూడా చర్చలు జరగటం, పవన్ కళ్యాణ్ గారి యొక్క వాదాన్ని చాలామంది అంగీకరించటం, వీటన్నిటి నేపథ్యంలో ఆయన ఒక జాతీయ స్థాయి నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు. సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని, సనాతన ధర్మానికి సంబంధించిన డిక్లరేషన్ తిరుపతిలో ఇవ్వటం, తద్వారా అనేక దేవాలయాలపైన జరుగుతున్నటువంటి దాడులపైన ఆయన మాట్లాడటం, బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో అక్కడ జరుగుతున్నటువంటి హిందువులపైన దాడుల్ని ఆయన ప్రశ్నించటం, వీటన్నిటి నేపథ్యంలో జాతీయ స్థాయిలో కూడా ఒక బలమైనటువంటి నేత, ఒక బలంగా తన యొక్క వాదాన్ని మొహమాటం లేకుండా వినిపించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారికి గుర్తింపు వచ్చింది. దాంట్లో భాగంగానే ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ తరఫున ప్రచారం చేయడానికి ఆయన ఆహ్వానించడం, ఆయన ఆ కార్యక్రమానికి వెళ్ళేటువంటి ఏర్పాట్లు చేసుకోవటం జరుగుతుంది. ఏంటంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ ఎన్డీఏ కూటమి దెబ్బతిన్నది. కాబట్టి అసెంబ్లీ ఎన్నికలు అనేవి చాలా కీలకమైనవి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అక్కడ ఎన్డీఏ కూటమి చెమటోడుస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. దాంట్లో భాగంగానే ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఎన్డీఏ కూటమి వదిలిపెట్టుకోవట్లేదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా కొంత ప్రభావితం చేయగలుగుతారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని ఈ పర్యటనకి ఆహ్వానించడం, ఆయన కూడా ఆ పర్యటనకి వెళ్ళటం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఏంటంటే ఏ ఎన్నికలు జరిగినా కూడా దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా, ఏ ఎన్నికలు జరిగినా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు తన వంతు పాత్ర ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా లేకపోతే బీజేపీకి అగ్రనాయకులు, కీలక నేతలతో ఆయనకున్నటువంటి సన్నిహిత సంబంధాల దృష్ట్యా ఆయన జాతీయ స్థాయిలో కూడా రాజకీయాల్లో ఆ ఎన్నికల్లో ఆయన యొక్క పాత్ర కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే మహారాష్ట్రలో కూడా ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది.